హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు, ఎడతెరిపిలేని వర్షాలకు పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయం. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో దాదాపుగా డిసెంబర్ 28వ తారీఖు వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతూనే ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే చీరాల, బాపట్ల, పల్నాడు, నరసరావుపేట, చిలకలూరుపేట, మంగళగిరి, తాడాపల్లి, తాడికొండ, నున్న, రేపల్లె, విజయవాడ, మార్కాపురం, ఏలూరు, రాజమండ్రి, బొబ్బిలి, రాజమహేంద్రవరం, తుని, సింహాచలం, అసరావుపేట, సోమవరం, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షపాతం నమోదు కానుంది. ఇక ఆ తరువాత రాయలసీమ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది వాతావరణ కేంద్రం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం అత్యధికంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప ప్రాంతాల మీద ఉండనుంది. అత్యధికంగా 200 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం మరొకసారి నెల్లూరు, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉండడంతో పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా ఆకాశం మేఘావృతమై చలి వాతావరణం ఉంటుంది. కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఉంటాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.